స్వార్థంగా అనుకోకుండా అన్నిట్లో ముందు ఉండాలా. తర్వాత దేనికైనా కూడా అదేవిధంగా పురుషులు కూడా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. లేడీస్ ముందు రావాలి. ఓకేలే వాళ్ళదే కాబట్టి ప్రోగ్రాము స్పెషల్ ఫోటో బాటలు తీసేయండి. బాటలు పక్కన పెట్టండి. పట్టుకో అట్లా ఒక నిమిషం పట్టు మేడం. వాళ్ళు లేడీస్ కనపడు, లేడీస్ ముందుకు రండి మా లేడీస్ ముందుకు రండి. మీరు ఇట్లా బ్యాక్ లేడీస్ ముందు రండి. ఏమేమి సాధించింది, మహిళల వల్ల సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఇంకా ఏమేమి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దాని గురించి ఇక్కడ మేమందరము మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ గారు, తర్వాత జ్యోతిరావు పూలే గారు గొప్ప మహానుభావులు స్త్రీల పక్షాలుగా పోరాడి ఉన్నటువంటి హక్కులు చట్టసభలలో హక్కులు కల్పించడం, అలాంటి వారు ఎంతోమంది సమాజానికి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. అదేవిధంగా చూసినట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా గొప్ప మహిళలందరినీ మేము గుర్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీ ఇందిరాగాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశానికి చేసిన సేవ, ఆమె చేసిన త్యాగము, ఆమె కుటుంబము ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ దేశాభివృద్ధికి వారు ఏ విధంగా పాటుపడుతూ ఉన్నారు. ఆమె కుమారులు, తర్వాత మనమరాళ్ళు రాహుల్ గాంధీ గారు అయితే, ప్రియాంక గాంధీ గారు అయితే, సోనియా గాంధీ గారు అయితే ఈ పార్టీ ద్వారా ఈ దేశానికి ఎంతో విధంగా ఇందిరాగాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. దానికి మేమెంతో సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు ఎంతోమంది మహిళలకి అవకాశం ఇచ్చింది, ప్రజెంట్ కూడా ఇంకా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది సమాజంలో యొక్క సమస్యల గురించి మాట్లాడుకొని స్త్రీగా ఏ రకంగా చేయాలనేటువంటిది ముందుగా మేమందరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది.